వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. విజయవాడ మహానగరంలో 2009 సంవత్సరంలో ప్రారంభించబడి అనేక వేల మంది అభ్యర్థులను ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ గత 12 సంవత్సరాల్లో సుమారు 18,000 మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దింది. ఇప్పటి వరకు 5 సార్లు నిర్వహించినటువంటి ఈ యొక్క నోటిఫికేషన్స్లో అనేక సార్లు స్టేట్ ఫస్ట్ సాధించినటువంటి ఘనత మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ది. ప్రస్తుతం మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ యొక్క ప్రత్యేకతలు 24/7 24 గంటలతో కూడినటువంటి లైబ్రరీ సదుపాయం. అంతేకాకుండా ఇదే లైబ్రరీలో మనకు అత్యున్నత ప్రామాణిక గ్రంథాలు అందించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఈ లైబ్రరీతో కూడినటువంటి ఈ లైబ్రరీలో మనకు వివిధ సబ్జెక్టులకు సంబంధించినటువంటి ఎకానమీ, పాలిటీ, హిస్టరీ, జోగ్రఫీ మరియు అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి స్టడీ మెటీరియల్ మీకు అందించడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా జాయిన్ అయిన ప్రతి అభ్యర్థికి పూర్తి స్టడీ మెటీరియల్ మరియు అభ్యర్థి ఏ ఎగ్జామ్ అయితే రాయకపోతున్నాడో ఆ ఎగ్జామ్కు సంబంధించినటువంటి సిలబస్ ప్రతి ఒక్కరికి అందించడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా స్టేట్ ఫ్యాకల్టీ మన ఇన్స్టిట్యూట్లో బోధించేటటువంటి ప్రతి ఫ్యాకల్టీ కూడా ఎకానమీ, పాలిటీ, అర్థమెటిక్ అండ్ రీజనింగ్ తదితర సబ్జెక్టులకు సంబంధించినటువంటి ప్రతి ఫ్యాకల్టీ కూడా ఎంతో అనుభవము, అంకితభావము కలిగినటువంటి ఫ్యాకల్టీ మన యొక్క ఇన్స్టిట్యూట్లో ఉండడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా మన ఇన్స్టిట్యూట్ యొక్క మరొక ప్రత్యేకత డైలీ టెస్టులు నిర్వహించడం మరియు వీక్లీ, మంత్లీ ఎగ్జామ్స్ నిర్వహించి ఆయా ఎగ్జామ్స్ నందు బహుమతి ప్రదానం చేయడం అనేది మన ఇన్స్టిట్యూట్ యొక్క ప్రత్యేకత. అంతేకాకుండా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళపై ప్రత్యేక శ్రద్ధ చూపించడం, నెక్స్ట్ వాళ్ళకి ప్రత్యేక తరగతులు నిర్వహించడం అనేది జరుగుతుంది. తప్పనిసరిగా మీరు ఒక్కసారి మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ని ఒక్కసారి సందర్శించండి. హర్షిత్ ఇన్స్టిట్యూట్లో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా అవగాహన చేసుకోండి. మరియు ప్రస్తుతం ఎవరైతే హర్షిత్ ఇన్స్టిట్యూట్లో ఉన్నారో ఆ యొక్క విద్యార్థుల్ని వాకప్ చేయండి. మన యొక్క పరిస్థితుల గురించి అవగాహన చేసుకున్న తర్వాతే మన యొక్క హర్షిత్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వమని కోరడం జరుగుతుంది. వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి అర్థమెటిక్ టాపిక్లో ఏజెస్ అనే టాపిక్ని డిస్కస్ చేద్దాం. చూడండి, ఏజెస్ అనేది ప్రజెంటు, పాస్టు, ఫ్యూచరు. అంటే ప్రస్తుతం, కొన్ని సంవత్సరాల క్రితం, కొన్ని సంవత్సరాల తర్వాత. ప్రస్తుతం నా వయసు 20 సంవత్సరాలు అయితే 4 సంవత్సరాల క్రితం అంటే మేనేజ్ చేయాలి. మేనేజ్ అంటే 16 ఇయర్స్ అవుతుంది. అదేవిధంగా 4 సంవత్సరాల తర్వాత అంటే ఫ్యూచర్లో 4 సంవత్సరాల తర్వాత అంటే 24 ఇయర్స్ అవుతుంది. 24 ఇయర్స్ అవుతుంది అనమాట. క్రితం అంటే మేనేజ్ చేయాలి, తర్వాత అంటే ప్లస్ చేయాలి. అంటే 4 సంవత్సరాల క్రితం అంటే 16 ఇయర్స్ అయితే 4 ఇయర్స్ తర్వాత అంటే 24 ఇయర్స్ అవుతుంది. అదేవిధంగా 2 పర్సన్స్ ఉన్నారు, ఏ కామా బీల వయసులో ప్రజెంట్ వయసులో వారి వయసులో నిష్పత్తి 3:4 అనుకుందాం. ప్రజెంట్ వారి వయసులో నిష్పత్తి 3:4. అయితే 5 సంవత్సరాల క్రితం వారి వయసులో మొత్తం ఎంత అంటే 60 ఇయర్స్. అయితే ప్రజెంట్ వారి వయసులు ఎంత అంటాడు. చూడండి, రేషియోని ఎప్పుడు ఒక చోట నుంచి మరొక చోటకి మార్చకూడదు. అదేవిధంగా ఏజ్ని మార్చవచ్చు. చూడండి, 3:4 అనేది రేషియో దగ్గరికి ఏజ్ని తీసుకురావాలి. చూడండి, 5 సంవత్సరాల క్రితం అన్న కాబట్టి ఏకి +5 కలపాలి. ఎందుకు? ప్రజెంట్లోకి తీసుకురావాలంటే. బీకి +5 కలపాలి. టోటల్గా 10 కలపాలి. 10 యాడ్ చేస్తే 6 + 7 70 అవుతుంది. 4 పార్ట్స్ కాబట్టి 7 పార్ట్స్ వచ్చేసి 70 అయితే 1 పార్ట్ వచ్చేసి 10 అవుతుంది. 1 పార్ట్ 10 కాబట్టి ఇది 3 పార్ట్స్, ఇది 4 పార్ట్స్. అంటే ప్రజెంట్ వారి వయసులు ఎంత అంటే 30 ఇయర్స్ 40 ఇయర్స్. ఈ +5 అనేది 3 ఉన్నారనుకో, ఇద్దరుంటే +10 యాడ్ చేసాం. ఇది 5 సంవత్సరాల క్రితం కాబట్టి. అదే ముగ్గురుంటే 15 ఇయర్స్ యాడ్ చేస్తాం. ఇదొకటి. తర్వాత వచ్చేసి ఏ కామా బి అనే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. వాళ్ళ ఏజ్ 3:4 అనుకున్నాం. వారి ఏజ్ డిఫరెన్స్ 10 అనుకున్నాం, 10 ఇయర్స్. అంటే 3కి 4కి మధ్య గ్యాప్ ఎంత అండి? 3 పార్ట్స్కి 4 పార్ట్స్కి మధ్య గ్యాప్ 1 పార్ట్ 10 అవుతుంది. ఈ గ్యాప్ అనేది ఎప్పుడు ఒకే విధంగా ఉంటుంది. అంటే
3 ఇయర్స్ బ్యాక్ కూడా 10 ఇయర్సే ఉంటుంది, 5 ఇయర్స్ బ్యాక్ కూడా 10 ఇయర్సే ఉంటుంది, ఆఫ్టర్ 10 ఇయర్స్ కూడా 10 ఉంటుంది. చూడండి 4 పార్ట్స్, 3 పార్ట్స్, 4 పార్ట్స్, 1 పార్ట్ 10 అవుతుంది. ఇదంతా 30 ఇయర్స్, ఇక్కడేమో 40 ఇయర్స్ అవుతుంది. ఇప్పుడు ఇది ప్రెజెంట్ అనుకుందాం. ప్రెజెంట్ 30 ఇయర్స్, 40 ఇయర్స్. ఆఫ్టర్ 10 ఇయర్స్ చూసుకుందాం, లేదా 5 ఇయర్స్. ఆఫ్టర్ 5 ఇయర్స్ అంటే 5 అవుతుంది, అంటే 35 అవుతుంది, ఇక్కడ 45 అవుతుంది. ఏజ్ డిఫరెన్స్ ఏముంది, సేమ్ ఉంటుంది. 35కి 45కి డిఫరెన్స్ అంతా 10 ఇయర్స్. 5 సంవత్సరాల క్రితం చూసుకుంటే ఇదేమో 25 ఇయర్స్ అవుతుంది, ఇదేమో 35 ఇయర్స్ అవుతుంది. ఎందుకు, 5 సంవత్సరాల క్రితం కాబట్టి. అప్పుడు కూడా ఏజ్ డిఫరెన్స్ ఒకటే ఉంటుంది, 10 ఇయర్సే ఉంటుంది. అంటే ఏజ్ డిఫరెన్స్ అనేది ఎప్పుడు ఒకే విధంగా ఉంటుంది, ఎప్పుడు మారదు. ఫస్ట్ ప్రాబ్లం చూడండి. ఇద్దరు వ్యక్తుల వయసుల నిష్పత్తి 4:7. వారిలో ఒకరి వయసు మరొకరి వయసు కంటే 30 సంవత్సరాలు అధికం అయినా వారి వయసుల మొత్తం ఎంత అన్నాడు. 4:7 అడగండి. 4:7 కాబట్టి 4 పార్ట్స్, 7 పార్ట్స్. డిఫరెన్స్ ఎంత, 4కి 7కి డిఫరెన్స్ 7 పార్ట్స్ మైనస్ 4 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 3 పార్ట్స్ అనమాట. 3 పార్ట్స్ వచ్చేసి డిఫరెన్స్ ఎంత, 30 ఇయర్స్. అప్పుడు 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ టు 10 ఇయర్స్ అనమాట. 10 ఇయర్స్. అయితే వారి వయసులు మొత్తం అన్నాడు. మొత్తం అన్నాడు కాబట్టి 4 పార్ట్స్ ప్లస్ 7 పార్ట్స్ 11 పార్ట్స్. 11 పార్ట్స్ అంటే 1 పార్ట్స్ ఈక్వల్ టు 10 ఇయర్స్ అయితే 11 పార్ట్స్ ఈక్వల్ టు 110 ఇయర్స్ అనమాట. 110 ఇయర్స్ అనేది ఫస్ట్ ఆప్షన్లో ఉంది. ఫస్ట్ ఆప్షనే మన ఆన్సర్ అవుతుంది. ఇది లెక్క చేస్తే. మామూలుగా అయితే లెక్క చేయకుండా అయితే ఎలా ఉంది, వాళ్ళ రేషియో ఎంత ఉంది, 4:7 ఉంది. 4:7. 4 ప్లస్ 7 ఎంత అండి, 11 పార్ట్స్. 11 పార్ట్స్తో క్యాన్సిల్ అయ్యే ఆప్షన్లో ఎన్ని ఉన్నాయంటే ఒకటే ఉంది, అదేంటంటే ఆప్షన్ 1. ఆప్షన్ 1 మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. సుభాష్, ప్రసాద్ మరియు అమర్ల వయసుల నిష్పత్తి 3:6:7. ప్రసాద్ మరియు అమర్ల వయసుల మధ్య భేదం 10 సంవత్సరాలైన సుభాష్ మరియు ప్రసాద్ల వయసుల మధ్య భేదం ఎంత. చూడండి, సుభాష్ అండు ఎస్ అనే అక్షరంతో చూపిస్తున్నాను, ప్రసాద్ పి అనుకుంటున్నాను, అమర్ వచ్చేసి ఏ అనుకుంటున్నాను. వారి వయసుల నిష్పత్తి 3:6:7. అంటే 3 పార్ట్స్, 6 పార్ట్స్, 7 పార్ట్స్ రేషియో. తర్వాత ఏంది, ప్రసాద్ మరియు అమర్ల వయసుల మధ్య భేదం. ప్రసాద్ మరియు అమర్ల వయసుల మధ్య భేదం అంటే 6 పార్ట్స్కి 7 పార్ట్స్కి డిఫరెన్స్ 1 పార్ట్. 1 పార్ట్ వచ్చేసి ఎంత అంటే 10 ఇయర్స్. అయితే మనల్ని ఏమడిగాడు, సుభాష్ మరియు ప్రసాద్ల వయసుల మధ్య భేదం ఎంత. సుభాష్ మరియు ప్రసాద్లు వయసుల మధ్య డిఫరెన్స్ అంటే 6 పార్ట్స్, 3 పార్ట్స్. డిఫరెన్స్ ఎంత అంటే 3 పార్ట్స్. 3 పార్ట్స్ అంటే 1 పార్ట్ 10 అయితే 3 పార్ట్ 30 అవుతుంది. డిఫరెన్స్ ఎంత అంటే 30 ఇయర్స్. 30 ఇయర్స్ అనేది ఎక్కడుంది, ఆప్షన్ 4లో ఉంది. ఆప్షన్ 4 అవర్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇద్దరు వ్యక్తుల వయసుల మధ్య భేదం 10 సంవత్సరాలు. 15 సంవత్సరాల క్రితం పెద్దవాని వయసు చిన్నవాని వయసు కంటే రెట్టింపు అయిన ప్రస్తుతం పెద్దవాని వయసు ఎంత. చూడండి, ఏ కామా బి అనే ఇద్దరు వ్యక్తులు అనుకుందాం. ఇద్దరు వ్యక్తులు, వాళ్ళ వయసుల మధ్య భేదం 10 సంవత్సరాలు. వయసుల మధ్య భేదం 10 సంవత్సరాలు. అయితే ఏమన్నంటే 15 సంవత్సరాల క్రితం అన్నాడు. 15 సంవత్సరాల క్రితం కాబట్టి మైనస్ వేస్తున్నాను. ఇక్కడ 15 సంవత్సరాలు. 15 సంవత్సరాల క్రితం పెద్దవాని వయసు చిన్నవాని వయసు కంటే రెట్టింపు అన్నాడు. రెట్టింపు అంట కాబట్టి చిన్నవాడు 1 పార్ట్ అయితే పెద్దవాడు ఎంత అండి, 2 పార్ట్స్. రెట్టింపు కదండి, 1 పార్ట్ 2 పార్ట్. అది ఇప్పుడు 15 సంవత్సరాల క్రితం. కానీ వాళ్ళ ఇద్దరి మధ్య డిఫరెన్స్ ఎంత ఇచ్చాడు, ఏజ్ భేదం 10 సంవత్సరాలు ఇచ్చాడు. అంటే 2 పార్ట్స్కి 1 పార్ట్కి డిఫరెంట్ 1 పార్ట్. 1 పార్ట్ వచ్చేసి 10 ఇయర్స్ అవుతుంది. ఇది చూసుకుంటే ఇదేమో 2 పార్ట్స్ కాబట్టి 20 ఇయర్స్ అవుతుంది. 1 పార్ట్ కాబట్టి 10 ఇయర్స్. ఇది ఎప్పుడు 15 సంవత్సరాల క్రితం. కానీ ఎప్పుడు ఏమడిగాడు, అయితే పెద్దవాని వయసు ప్రస్తుతం అడిగాడు. ప్రస్తుతం పెద్దవాని వయసు కాబట్టి ఇది క్రితం. ప్రజెంట్లోకి కావాలంటే ఏం చేయాలండి, 15 యాడ్ చేయాలి. 15 యాడ్ చేస్తే 35 అవుతుంది. ప్రజెంట్ పెద్దవాని వయసు ఎంత అంటే 35 ఇయర్స్. అంటే ఆప్షన్ 1 అవర్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఏ మరియు బి యొక్క ప్రస్తుత వయసుల నిష్పత్తి 3:5. 10 సంవత్సరాల తర్వాత వారి వయసుల నిష్పత్తి 31:45 అయినా ప్రస్తుతం వారి వయసులు ఎంత. చూడండి, 3 పార్ట్స్ 5 పార్ట్స్. ప్రస్తుతం వయసుల నిష్పత్తి 3 పార్ట్స్ 5 పార్ట్స్.
10 సంవత్సరాల తరువాత 10 సంవత్సరాల తర్వాత వారి వయసుల నిష్పత్తి 31:45 అయిన ప్రస్తుతం వారి వయసులు ఎంత అండు. మనం మామూలుగా అయితే దీన్ని 3 పార్ట్స్ ప్లస్ 10 ఇయర్స్ బై 5 పార్ట్స్ ప్లస్ 10 ఇయర్స్ యాడ్ చేస్తే వాళ్ళ రేషియో ఎలా మారిందండి, 31:45 కట్టి 31/45 వేస్తాం. క్రాస్ మల్టిప్లై చేస్తాం. క్రాస్ మల్టిప్లై చేస్తే 3 పార్ట్స్ ప్లస్ 10 పార్ట్స్ ఇంటూ 45, అదేవిధంగా 31 ఇంటూ 5 పార్ట్స్ ప్లస్ 10 పార్ట్స్ క్యాలిక్యులేట్ చేస్తే 3 40 120, 3 5 15, 135 పార్ట్స్ ప్లస్ 450, అదేవిధంగా 155 పార్ట్స్ ప్లస్ 310. చూడండి 135 నుంచి 155 తీసేస్తే 20 పార్ట్స్ అవుతుంది, 20 పార్ట్స్. 450లో నుంచి 310 తీసేస్తే 70, 450లో నుంచి 70 తీసేస్తే 140. అప్పుడు 0కి 0 క్యాన్సిల్, P ఈజ్ ఈక్వల్ టు 7, 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ టు 7 అనమాట. అయితే ఏమడిగాడు, ప్రస్తుతం వారి వయసులు ఎంత అండు. ప్రస్తుతం వారి వయసులు ఎంత, 3 పార్ట్ 5 పార్ట్స్ అంటే P ఈక్వల్ 7 కాబట్టి 7 3 21, 7 5 35, 7 5 35 అంటే ఎక్కడుందంటే ఆప్షన్ 1లో ఉంది. ఇది చాలా లెంతీ ప్రాసెస్, టైం టేకన్ కాబట్టి ఇలా కాకుండా సింపుల్గా ఎలా చేసుకోవచ్చు అంటే చూడండి, A, Bల వయసుల నిష్పత్తి ప్రస్తుతం ఎంత అంటే ప్రజెంట్ ఎంత అంటే 3:5, 3:5 కాబట్టి 3 పార్ట్స్ 5 పార్ట్స్ ప్రజెంట్. అదేవిధంగా 10 సంవత్సరాల తర్వాత ఆఫ్టర్ 10 ఇయర్స్ అన్న కాబట్టి ప్లస్ యాడ్ చేయాలి. అంటే 10 ఇయర్స్ తర్వాత వాళ్ళ వయసులు ఎంత అంటే 31:45 అండి, 31:45 అంటే 35 పార్ట్స్ 45 పార్ట్స్. చూడండి 3కి 5కి డిఫరెన్స్ ఎంత అండి, 2 కాబట్టి దీన్ని 2తో మల్టిప్లై చేయండి. 31కి 45కి డిఫరెన్స్ అంటే 14 కాబట్టి దీన్ని 14తో మల్టిప్లై చేయండి. 14 3 ఎంత అంటే 42, పక్కన వస్తాను AB. 14 3 ఎంత 42 అంటే 42 పార్ట్స్. 14 4 60, సారీ 14 5 70 అంటే 70 పార్ట్స్ అనమాట. అదేవిధంగా 2తో కాబట్టి 31 × 2 అంటే 62, అదేవిధంగా 45 × 2 అంటే 90 పార్ట్స్ అనమాట. చూడండి 45కి 62కి డిఫరెన్స్ ఎంత అండి, 20. అదేవిధంగా 70కి 20కి డిఫరెన్స్ ఎంత అండి, 20 అంటే 20 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి, 10 ఇయర్స్. అంటే 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ టు 10/20, 0కి 0 క్యాన్సిల్, P ఈజ్ ఈక్వల్ టు 1/2 అవుతుంది. P ఈజ్ ఈక్వల్ 1/2. అయితే ప్రస్తుతం వారి వయసుల నిష్పత్తి అంట కాబట్టి ప్రస్తుతం ఎంత అండి, 42 పార్ట్స్. 42 పార్ట్స్లో సగం అంటే ఎంత, 21. అదేవిధంగా 70లో సగం అంటే 35, 70లో సగం అంటే 35. ఏజెస్ అంట 21:35. ఇలా దీన్ని ఒక టేబుల్గా తీసుకుంటే ఇది ప్రజెంట్ ఆఫ్టర్ 10 ఇయర్స్ కాబట్టి ఆఫ్టర్ 10 ఇయర్స్ టేబులర్ ఫామ్ అంటారు. టేబులర్ ఫామ్లో చాలా ఈజీగా వచ్చేస్తే ఇది షార్ట్ కట్. మళ్ళీ ఇంకో షార్ట్ కట్ ఏదంటే మల్టిఫికేషన్స్ అనమాట. మల్టిఫికేషన్స్ చూడండి, ప్రజెంట్ ఏజ్ కాబట్టి ప్రజెంట్ ఏజ్ ఎలా ఉండాలంటే 3:5 నిష్పత్తిలో ఉండాలి. ఆప్షన్లు చూస్తే ప్రతి ఒక్కటి 3:5లో ఉంది. ఇది ఎంత అంటే 7 3 21, 7 5 35, 4 3 24, సారీ 8 3 24, 8 5 40. ఇది కూడా 6 3 18, 6 5 30. ప్రతి ఒక్కటి 3:5లో ఉంది, 3:5లో ఉంది. కానీ 10 సంవత్సరాల తర్వాత అన్నాడు. అంటే ఏ ఆప్షన్కి 10 యాడ్ చేస్తే 31:45 రేషియోలో వస్తుందో అదే మన ఆన్సర్ అవుతుంది. చూడండి ఫస్ట్ ఆప్షన్ తీసుకున్నాను. ఫస్ట్ ఆప్షన్కి 10 ఇయర్స్ యాడ్ చేయండి. 10 ఇయర్స్ యాడ్ చేస్తే 31, తర్వాత దీనికి 10 ఇయర్స్ వేస్తే 45. ఏమన్నాడు, ప్రజెంట్ 3:5లో ఉండాలి, 10 ఇయర్స్ యాడ్ చేస్తే 31:45లో ఉండాలి. అది ఆప్షన్లో ఎన్ని ఉన్నాయంటే ఒకటే ఉంది, ఏంటంటే ఫస్ట్ ఆప్షన్ అనమాట. చూడండి ప్రజెంట్ 3:5 నిష్పత్తిలో ఉన్నాయి, 10 ఇయర్స్ యాడ్ చేసిన తర్వాత 31:45 రేషియోలోకి మారాయన్నమాట. అంటే ఆప్షన్ 1 మన ఆన్సర్ అవుతుంది.
నెక్స్ట్ చూడండి, ఇది చూడండి 24 అంట కదా, 24కి 10 యాడ్ చేస్తే 34 అవుతుంది, దాన్ని యాడ్ చేస్తే 50 అవుతుంది. ప్రజెంట్ 3:5లో ఉన్నాయి. 10 యాడ్ చేస్తే 34:50లో ఉందంటే, సారీ 31:45లో ఉందంటే లేదు. ఇది కూడా అంతే, 10 యాడ్ చేస్తే 28 అవుతుంది, 10 యాడ్ చేస్తే 40 అవుతుంది. రేషియో ఎలా ఉండాలి? 31:45లో ఉండాలి. ఉందా అంటే లేదు. ఇది కూడా అంతే. అంటే ఈ విధంగా కూడా మన ఆన్సర్ అనేది పెట్టవచ్చు. నెక్స్ట్ చూడండి, పి మరియు క్యూల ప్రస్తుత వయసు నిష్పత్తి 7:3. 4 సంవత్సరాల తర్వాత వారి వయసు నిష్పత్తి 2:1 అవుతుంది. అయినా పి యొక్క ప్రస్తుత వయసు ఎంత అన్నాడు. చూడండి, టేబులర్ ఫామ్లో వేస్తున్నాను. పి కామా క్యూ అనమాట. పి కామా క్యూ. పి మరియు క్యూల ప్రస్తుత వయసు నిష్పత్తి అంటే ప్రజెంట్ వారి నిష్పత్తి ఎంత అండి? 7:3. అంటే 7 పార్ట్స్ 3 పార్ట్స్. 4 సంవత్సరాల తర్వాత, 4 సంవత్సరాల తర్వాత కాబట్టి ప్లస్ 4 ఇయర్స్. 4 సంవత్సరాలు వారి వయసు నిష్పత్తి అంటే 2:1 అంటే 2 పార్ట్ 1 పార్ట్. చూడండి, 7కి 3కి డిఫరెన్స్ ఎంత అంటే 4. దీన్ని 4తో మల్టిప్లై చేయాలి. 2కి 1కి డిఫరెన్స్ ఎంత అంటే 1 కాబట్టి దీన్ని 1తో మల్టిప్లికేషన్ చేయాలి. 1తో మల్టిప్లికేషన్ చేస్తే 7 పార్ట్స్ 3 పార్ట్స్ వస్తుంది, అందుకని దీన్ని కదిలియటం లేదు. అదేవిధంగా దీన్ని 4తో చేస్తే 4 2 8 పార్ట్స్, 4 1 4 పార్ట్స్, 4 1 4 పార్ట్స్. చూడండి డిఫరెన్స్, 7కి 8కి 1 పార్ట్ డిఫరెన్స్, 3కి 4కి 1 పార్ట్ డిఫరెన్స్. అంటే 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ టు 4 ఇయర్స్ అనమాట. 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ టు 4 ఇయర్స్. అయితే ఏమన్నాడు, అయినా పి యొక్క ప్రస్తుత వయసు ఎంత? పి యొక్క ప్రస్తుత వయసు అంటే 1 పార్ట్ 4 అయితే 7 పార్ట్స్ ఎంత అండి? 28 ఇయర్స్. 7 × 4 ఈజ్ ఈక్వల్ టు 28 ఇయర్స్ అనమాట. 24 అనేది ఎక్కడ ఉంది? ఆప్షన్ 2లో ఉంది. ఆప్షన్ 2 మన ఆన్సర్ అవుతుంది అనమాట. అదేవిధంగా దీన్ని లెక్క చేయకుండా కూడా చెప్పొచ్చు. లెక్క చేయకుండా ఎలా అంటే, చూడండి ప్రస్తుతం పి యొక్క వయసు అడిగాడు. పి యొక్క వయసు అంటే కాబట్టి పి అనేది 7 పార్ట్స్, క్యూ అనేది 3 పార్ట్స్. 7 పార్ట్స్తో 7 మల్టిపుల్ ఏముందంటే 7తో కట్ అయ్యేది ఒకటే ఉంది, అదేంటంటే సెకండ్ ఆప్షన్ మన ఆన్సర్ అవుతుంది. సెకండ్ ఆప్షన్ మన ఆన్సర్ అవుతుంది. మిగతాది 7తో క్యాన్సిల్ అవ్వదు. 30 అనేది 7తో క్యాన్సిల్ అవ్వదు. 32 అనేది కూడా 7తో క్యాన్సిల్ అవ్వదు. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, తండ్రి కొడుకుల వయసుల నిష్పత్తి 5:2. వారి వయసుల లబ్ధం 1000. 10 సంవత్సరాల తర్వాత తండ్రి యొక్క వయసు ఎంత అన్నాడు. చూడండి, ఇది కూడా టేబులర్ ఫామ్లోనే ఫాదరు సన్ను F/S అండి. అంటే F/S. ఫాదరు 5 పార్ట్స్, సన్ వచ్చేసి 2 పార్ట్స్. మొత్తం ఎంత అంటే లబ్ధం ఎంత ఇచ్చాడండి? 1000 ఇచ్చాడు. అంటే 10p² అవుతుంది. 10p² ఈజ్ ఈక్వల్ టు 1000 అవుతుందండి. 0కి 0 క్యాన్సిల్. p ఇంటూ √100 అవుతుంది. p ఈజ్ ఈక్వల్ టు 10 అవుతుంది. అంటే ఇది ప్రెజెంట్ అనమాట. ఒక పార్ట్ 10 అయితే 5 పార్ట్స్ ఎంత అవుతుందండి? 50 ఇయర్స్. కానీ మనల్ని క్వశ్చన్లో ఏమడిగాడు, అయితే తండ్రి యొక్క వయసు 10 సంవత్సరాల తర్వాత, 10 సంవత్సరాల తర్వాత తండ్రి యొక్క వయసు అండు. ప్రజెంట్ వయసు అయితే 50 ఇయర్స్, 10 సంవత్సరాల తర్వాత అండ కాబట్టి +10 యాడ్ చేయండి. +10 యాడ్ చేస్తే 60 ఇయర్స్. 60 ఇయర్స్ అనేది సెకండ్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, ఒక తండ్రి కొడుకుల ప్రస్తుత వయసుల మొత్తం 100 సంవత్సరాలు. 5 సంవత్సరాల క్రితం వారి వయసుల నిష్పత్తి 2:1 అయినా 10 సంవత్సరాల తర్వాత తండ్రి కొడుకుల వయసుల నిష్పత్తి ఎంత? ఇది కూడా సేమ్ అండి, టేబులర్ ఫామ్. ఒక తండ్రి కొడుకుల వయసులో మొత్తం 100 సంవత్సరాలు 5 సంవత్సరాల క్రితం అన్నాడు. 5 సంవత్సరాల క్రితం ఉంది కాబట్టి 5 ఇయర్స్ మైనస్ చేయాలి. వారి వయసుల నిష్పత్తి ఎలా ఉందంటే ఫాదరు సన్ను F+S అనమాట.